కుప్పం పట్టణం నందున టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా సీనియర్ నాయకులు పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ కుప్పం తన ఉనికికి కోల్పోయి 40 సంవత్సరాల సుదీర్ఘంగా కుప్పై ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టారని అది ఎప్పటికీ చెదిరిపోదని, చంద్రుని కాంతి నిండు పున్నమిల వెలుగొందే చంద్రబాబు కీర్తి ప్రశంస ప్రపంచ దేశాలు వీక్షిస్తున్నాయని, మన దేశం గర్వించే దిశలో తన పయనం కొనసాగుతుందని కొనియాడారు. 5 ఏళ్ల గ్రహణం ఇప్పుడు వీడిపోయిందని, చీకటి బ్రతుకులకి విముక్తి కలిగిందని, జగనాసుర రాజ్యం అస్తమించి చంద్రన రాజ్యం ఉదయించిందని ఎవరు విమర్శించని గత ఫలితాలని విశ్లేషిస్తే విభిన్నంగా 48,000 ఓట్లు మెజార్టీతో గెలిచి కుప్పంకి ఎదురులేని మనిషి చంద్రబాబుని మరొకసారి రుజువుపరిచారని అన్నారు. 2 సార్లు వచ్చిన చంద్రబాబు నాయుడు ఓడిస్తా, మినిస్టర్ ఇస్తా, ఇంకొక మినిస్టర్ వచ్చాడు. అది నేను చెప్పాను, ఎమ్మెల్యే ఒకసారి అయినాడు, కామన్ కూడా వచ్చి ఓడిస్తామని చెప్పినంత మాట్లాడినాడు కూడా చెప్పినా, ప్రజలు మాత్రం ఎన్ని చెప్పి ఎన్ని విన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పద్ధతులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఓటేసి తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు మాకు బాధ్యత పెరిగింది. ఇంత కష్టంలో కూడా ఇంత భయపెట్టించి ఇంత దుర్మార్గం చేసినా కూడా ప్రజలు ఈరోజు చంద్రబాబు గారు పక్కున్నారు. పులివెందుల లాస్ట్ టైం 90,000 లక్ష ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎక్కడ పోయిందండి? ఎక్కడ ఇచ్చారు 1,00,000 ఓట్లు? ఎక్కడ మెజార్టీ వచ్చింది? కడపాసి ఏమైంది? ఇవన్నీ కూడా వాళ్ళది పోయింది. కానీ కుప్పం ప్రజలు ఇచ్చే నమ్మకం పెట్టారు కాబట్టి మరింత బాధ్యత మా మీద, రాజకీయ నాయకుల మీద, పెద్దల మీద అన్ని కార్యక్రమాలు చేసింది. మాకు బాధ్యత పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం, ప్రతి కడప దగ్గర చేర్చే బాధ్యత మాది. ప్రతి బిడ్డకి జాబ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తీసుకుంటాం, చెప్పి తెలుసుకుంటాం. అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎటువంటి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు అసర్టివ్గా ఉంటాం, అగ్రెసివ్గా కాదు అంటే తెలుగుదేశం పార్టీ విధానం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం చేసిన అభివృద్ధిని మనం తెలుపుకునే విధంగా గతంలో మేము నిజంగానే చెప్పాలంటే చాలా పెద్ద ప్రాజెక్టులు కనీసం శిలాఫలకాలు వేయలేదు. పెద్ద ప్రాజెక్టులు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో పాలారు మీద బ్రిడ్జి కట్టాము, 8 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఎక్కడ కూడా చిన్న బోట్ వేసుకున్నది. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాము, ఎన్నో రోడ్లు చేసాం. ఎక్కడ కానీ మేము శిలాఫలకాలు వేసుకోకపోయినాం. అది మా తప్పే అనుకో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు చిన్న పాత్రం కంటే కూడా దానికి ఒక శిలాఫలకం వేసి దాన్ని పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు. మాకు ఒక రకంగా బుద్ధి వచ్చింది. నిజంగానే ఫ్రాంక్గా చెప్తున్నాను. అవన్నీ కూడా వాళ్ళు చేసిన దాన్ని పెరికేయడము, దాన్ని ధ్వంసం చేసే సంస్కృతి మా దగ్గర లేదు. దాన్ని మెరుగుపరుస్తాం, దాన్ని ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేసి మేము చేసినట్టుగా మేము చెప్పుకునే విధంగా 5 శిలాఫలకాలు మాదే ఇస్తాం. మేము ఇంకా కూడా అది ఇంప్రూవ్ చేసి చాలా అది కూడా చేయాలి. అదేవిధంగా పాలాకి కూడా 130 కోట్లు శాంక్షన్ ఇచ్చి అంటే కొత్త బస్సులు తెప్పిస్తారు. అవన్నీ చెప్తే తీసుకోవాలి అందులో ఉండేది 66 సర్వీస్. అది కసి మీద గెలిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తారక రామారావు ఏమో ఈ విధమైనటువంటి ఈ దౌర్జన్యాలు, వైకాపా వాళ్ళు మా కార్యకర్తల పైన దాడి చేయడం, ఇవన్నీ విధ్వంసాలు చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు. ఎవరైతే మంచి పరిపాలన ఆ రోజు అందించాడో, అభివృద్ధి ఇచ్చాడో చంద్రబాబు నాయుడు, ఒక మాటలో చెప్పాలంటే నాడు విడిపోయిన రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు. ఆ రోజు కష్టాల్లో ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రంగా తీసుకున్నారు. నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని ఇచ్చారు మాకు. ఆ రోజు విడిపోయిన రాష్ట్రం ఇచ్చారు, ఈరోజు బాగా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ సరిచేయాలంటే చాలా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు జాతకం ఎందుకో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన ఎప్పుడూ కష్టాల్లోనే, ఎప్పుడు సమస్యలతోనే ఆయన జీవితాంతం ఉండిపోయాడు. ఈ చివరి దశలో కూడా
ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ మన ప్రభుత్వం తరఫున ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలకు మేమందరూ కూడా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది.